సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరొక ఈవెంట్ క్యారమ్స్. దాదాపుగా ఈ గేమ్ కూడా 12 సంవత్సరాల నుండి ఎంతో విజయవంతంగా దిగ్విజయంగా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యారమ్స్కి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎస్కే సుబాని గారి తరఫున లక్ష్మణ్ నాయక్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మణ్ నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీరిని ఈ సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హలో అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుత్తికొండ గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు, అభిమానులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ సంక్రాంతి సంబరాలు జరపడం అనేది ఈ గ్రామ పరిసరాలలో, పిడుగురాల పరిసరాల్లో ఎక్కడా కూడా జరుపుకోవట్లేదు. ఇంత భారీ ఎత్తున ఇలాంటి కార్యక్రమాన్ని జరిపినందుకు మన గ్రామ అభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అందులో భాగంగానే గ్రామ అభివృద్ధి కూడా దోహదపడుతుందని ఈ కమిటీ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామస్తులారా, ఈరోజు ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, ఇలాంటి ప్రోగ్రాంలు సంవత్సరం పొడుగుతున్నా కూడా జరుపుకోవాలని, ప్రతి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలని, ఇప్పుడు ఈ మధ్యనే గవర్నమెంట్ హోదా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి కొంత ఫండింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి విశేషాలు ఉన్నాయి. కావున గవర్నమెంట్ కూడా ప్రతిపాదన చేసింది కాబట్టి అందులో మనం కూడా పాల్గొని గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడాలని, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి గ్రామం యొక్క విశేషాన్ని నలుమూలల చాటాలని, మన స్కూల్ పరివారాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకొని మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాల్సిందిగా మనందరి బాధ్యత ఉంది. ఈ కార్యక్రమం చేపట్టాలంటే సామాన్య విషయమైనా కాదు. వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడి కమిటీ వారు క్రమశిక్షణతో జరిపితేనే ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మనం తోడ్పాటుగా ఉండి క్రీడాభివృద్ధిలో కానీ, లేదంటే సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ మనం కూడా పాల్పంచుకొని క్రమశిక్షణతో ఉండి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, గ్రామ కమిటీకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిన్న మనవి, ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఏదైనా ఖాళీ ఉంటే మేము కూడా స్పాన్సర్ చేయడానికి నా ఫ్యామిలీ తరఫున నేను ముందున్నాను. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఎందుకంటే నేను కూడా క్రీడాకారుని కాబట్టి మ్యాక్సిమం వాలీబాల్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. తప్పనిసరిగా మా స్పాన్సర్షిప్ ఉంటుంది. ఈరోజే ఫ్యామిలీ మొత్తం కూడా అనుకున్నాం, ప్రతి సంక్రాంతికి ఒక క్రీడకి మనం స్పాన్సర్ చేద్దామని. తప్పనిసరిగా స్పాన్సర్ చేస్తాం. ఇలాగే స్పాన్సర్స్ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు ఈ కమిటీ వారికి. థ్యాంక్ యూ.